రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆర్యవేశ్య అభ్యర్థులను ఆయా డివిజన్ల ప్రజలు ఆదరించి గెలిపించాలని గోదావరికని ఆర్యవేశ్య సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజ్ శేఖర్ కోరారు. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవేశ్యుల వ్యాపారంతో పాటు సామాజిక సేవలో కూడా ముందుంటారని అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4, 50, 52, 60 డివిజన్లలో ఆర్యవేశ్యులు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీరిని స్థానిక ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. వైశ్యుల చరిత్ర చూసినా మీరు ఎక్కడ చూసినా కూడా సేవ అనే దృక్పథం తప్ప వేరే లేదు. ఇవన్నిటిని మర్చేసి మాకున్న వ్యాపారాలతోని, మాకున్న హడావుడితోని, మాకున్నటువంటి ఒత్తిడి కారణంగా కొన్ని రోజుల రాజకీయాలకు దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంగా ముందుకు రావాలనేటువంటి ఒక దీక్షతోని, ఒక లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది. అది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడు చూసినా 1, 2 కార్పొరేటర్లు తప్ప మా స్థానం ఎక్కడా లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భాలున్నాయి, ఒక పార్టీ ఒకసారి టికెట్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అన్నీ చూస్తే మాత్రం ఎక్కడో ఒకడ అరకొర ఎప్పుడో ఒకసారి 5 ఏళ్ళకు 3 ఏళ్ళ వచ్చిన సమయం లోపల ఎక్కడో ఒకడ కనిపించింది తప్ప పూర్తి స్థాయిలో వైశ్యులు అనేది రావడం జరగలేదు. ఇప్పుడు మాత్రం మాకు అవకాశం ఉన్న చోట 60వ డివిజన్ లోపల మోతుపాటి ఆనంద్ స్వప్న అనే అమ్మాయి, 2వ డివిజన్లో చిద్రాల నాగార్జున అనే మా వైశ్య సోదరుని గెలిపించి అఖండ విజయంతో ఆయనకు విజయం చేకూర్చాలని, అలాగే 50 డివిజన్ లోపల నగునూరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఆ యొక్క సోదరుని కూడా ఆశీర్వదించి 50 డివిజన్ లోపల మీరు పూర్తి స్థాయిలో మా వైశ్య సోదరునికి ఓట్లేసి విజయం చేకూర్చాలని, ఆ 4వ డివిజన్లో కంకణాల రాజు అనే వైశ్య సోదరుడు కూడా పోటీ చేస్తున్నాడు. ఆ డివిజన్ సోదరుని కూడా ఆ డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదించి వైశ్యులు అంటే ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మా సేవ అనేది మేము నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది. కావున ప్రజలారా, గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా చేతులెత్తి, కార్మిక ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు మేము చేతులెత్తి జోడిస్తున్నాం. వైశ్యులకు అవకాశం ఉన్న చోట మాకు అవకాశం ఇవ్వండి. విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు ఆవనూరి శంకర్, కె రాములు, టి వెంకన్న, సత్యం, శ్రీనివాస్, అంజయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.